ఫ్లాష్ బ్యాక్. మొఖం శుభ్రం వాడిపోయింది అంటే ఇదంతా సీను కథ 10,000 అయింది, డబ్బులు కట్టమంటున్నారు సీను గారు. ఏంటి 10,000 అయింది? ఏంటిది మొన్న 10,000 కట్టాను. సుంతా మొన్నే కదా సుంతా కట్టాను డబ్బులు మనం వాళ్ళకి 10,000 నెల తప్ప 10,000 అవడం ఏంటి? టీ పొడి కందిపప్పు పెసరపప్పు, టీ పొడి కందిపప్పు పెసరపప్పు, టీ పొడి కందిపప్పు పెసరపప్పు, కందిపప్పు 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 టీ పొడి కందిపప్పు. కందిపప్పులు టీ పొడులు కందిపప్పులు టీ పొడులు వేస్తుంటా మనతో టీ తాగము, టీ పొడి ఇన్సల్ తెస్తున్నావు నువ్వు. వారం నాలుగు చికెన్ తింటే కందిపప్పు తింటే ఇన్సల్ అవుతుంది. అసలు లెక్కలు చూస్తున్నావు చూడట్లేదా? నీకు లెక్కలు కావాలంటే నేను చెప్పలేను, నువ్వు వెళ్ళి సీన్ కొట్టుకెళ్ళి తెచ్చుకో, లెక్కలు కూడా నువ్వే చూసుకో. ఈ కందిపప్పులు టీ పొడి బేరాడు నాకు అర్థం కావట్లేదు. డాడీ టీ పొడి కందిపప్పు గురించి మ్యాటర్ నాకు తెలుస్తుంది. తెలుసమ్మా ఏం జరుగుతుంది అసలుకి? నువ్వు లేనప్పుడు ఇద్దరు మామలు. ఏమే సునీత, సునీత ఇల్లు చాలా నీట్గా ఉంచుకున్నావమ్మా. ఉంచుకోకపోతే మా ఎల్లుడు ఒప్పుకుంటాడేటి, అన్ని నీట్ గా చేసుకుంటాడు కదా, చెయ్యకపోతే ఒప్పుకోడు. వచ్చేసరికి రెడీ పిల్లలతో చాలా నీట్ గా ఉంచుకుందండి. ఎక్కడే పిల్లలు అల్లరి చేసినా సరే పిల్లలు నీట్ గా చేస్తారు. కొంచెం టీ పొడి ఉంటే సునీత కందిపప్పు ఇవ్వు, నాన్న తెచ్చాక నేను ఇస్తాను. మీ అల్లుడితో మట్టు చెప్పద్దు. సరేనా, ఇంట్లో పని ఉంది. వస్తాం. అమ్మా సునీత. ఏమే సునీత, వదినా ఆయన ఉన్నారు. ఇంట్లో ఉండి ఆయనతో మన పని ఏదో మనం చూసుకుని అమ్మా సునీత. ఏమే సునీత, దేవుడిని చాలా నీట్ గా సర్దుకున్నావు అమ్మా సునీత. బాగా చేసుకుంటది, అవన్నీ నీట్ గా చేసుకుంటుంది. ఒక్కొక్కటి దేవుడిని చాలా నీట్ గా ఉంచుకుందండి సునీత. సునీత బాగా చేసుకుంటది అన్ని రకాలుగా దేవుడు. అందుకే బేలేసేటారు. తెల్లవారుజామున లేచేస్తున్నాండి 5ంటికి. అది మా అల్లుడు క్రెడిట్. అదంతా చేసుకో మరి, దేవుడి సేవ తప్పు కాదు కదా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సునీత కొంచెం టీ పొడి ఉంటే కొంచెం కందిపప్పు ఇవ్వా సునీత. ఆయన ఉన్నప్పుడే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది రాడాకి. ఆహా, అలా ఆయన ఉంటే మనకేమి, మన పని మనం చేసుకుని వెళ్ళిపోదానికి మనకెందుకు. సరేనమ్మా, అయితే వంట చేసుకోవాలి. ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా? మాయ మాటలు చెప్పేసి వాళ్ళు సామాన్లు పట్టుకెళ్ళిపోతున్నారు. నీకు అర్థం కావట్లేదా? నాకేం పిచ్చి పట్టలేదు, నన్ను పొగిడితే మీ నాన్నకి నీకు ఉడుకు. నీకు చెప్పిన అర్థం కాదు కానీ నేను డాడీకి చెప్తా. అదే సంగతి. ఆంటీ లేదు రండి సార్ పప్పులకి, మీ సంగతి నేను చెప్తా. అమ్మా సునీత. వచ్చారా? టీ పొడి కందిపప్పు. ఇంట్లో టీ పొడి తప్ప ఇంకేం వండుకోరు. మీరు కందిపప్పు తప్ప ఇంకేం తినరు. చూస్తున్నాను, గమనిస్తున్నాను. మొత్తం ఆ ఇంటి వంటసాలంతా ఊడ్చేస్తున్నారు. ఆ సీన్ కొట్టికి మొన్న 20,000 కట్టాను. ఆ నా ఖాతా చూస్తే నాకు 2వ సెటప్ ఉంది అనుకుంటున్నాను. ఎవరో తెలుసు పెట్టారేమో. అవును అంటారు, ఎందుకంటారు? నా ఇంట్లో పప్పులు ఇప్పుడు తిరిగి నన్ను అంటారు. మీరు వచ్చేసి అమ్మాయి సునీత ఇల్లు బాగా సత్తావు, నువ్వు దేవుడి గుడి బాగా సత్తున్నావు, నువ్వు పట్టుకెళ్ళిపోతున్నావు. ఈవిడొచ్చేమో మా అల్లుడు అదేస్తున్నాడు, మా అల్లుడు ఇచ్చేస్తున్నాడు, నీరు పట్టుకెళ్ళిపోతావు. ఈ రోజు నుంచి పప్పులు కావాలి, ఉప్పులు కావాలి, సబ్బులు కావాలి, పిల్లులు కావాలి, మా ఇంటికి వచ్చి పని ఇది కొంత కనిపించగలరు బ్రదర్. నీకే చెయ్యాల చేస్తాను. అలా చాలా మంది తీసాం కొంతగా. ఈడు పప్పు ఉప్పుల కోసం మనకు అవమానించాడు కదా, వీడికి చెయ్యాల చేద్దాం. ఏదో చేద్దాం అనుకున్నాం కదే. ఆ ప్లాన్ వేసాను. ఏం ప్లాన్ చేసేదే సునీత? ఏదైనా తొందరపడి చేస్తామనుకో మర్చిపోతాడు. టార్చర్ చెయ్యాలి. ఏం చేస్తావే? మగోడికి ఏం టార్చర్ ఉంటది? పెళ్ళం కంటే పెద్ద టార్చర్ ఏంటి? వాళ్ళ పెళ్ళన్నే ఉసుకొద్దాం మనం. చేద్దామే సునీత. ఏం చేయడం ఏంటి? కింద యాత్రలకు వెళ్ళారు కదా, మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి. ఈ నెల సునీతను రెచ్చగొట్టేసి ఆడి పర్స్ అంతా ఖాళీ చేయించేసి పండగ షాపింగ్ చేయించేద్దాం. టైం చూసుకొని సునీతకి వాడికి నిప్పెట్టేద్దాం. సునీత దగ్గరికి వెళ్దాం పద, సునీతతో మాట్లాడదాం. సునీత ఏం చేస్తున్నామ్మా? బట్ సునీత పండగ షాపింగ్ అయిపోయిందా?
మొన్న కిందటి నెల యాత్రలకు వెళ్ళినప్పుడే తీస్తామమ్మా. అమ్మా పిచ్చి మొఖం దానా, ఇప్పుడే పండగ చేసుకోవాలా, అప్పుడు పెద్దలకి మొన్నే యాత్రలకు 20,000 అయిపోయిందమ్మ. ఇప్పుడు తీస్తాడో తీయమంటే తీస్తారమ్మా, డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, దాస్తారు వెనక పిల్లలకంటా నెట్టి పిల్లలకు తీస్తారు. అలాగనుకుంటున్నావా? మీ ఆయన దగ్గర ఉండవనుకుంటున్నావా ఏటా? మీ ఆయన దాస్తుంటాడు. ఏమి ఉండదు, సీజనే కానీ వాళ్ళ సీజన్ కాకపోయినా వాళ్ళ డబ్బులు వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంచుకుంటారు. నువ్వు అనుకుంటున్నావా? తీయమని చెప్పు, నువ్వు ఊరుకోకు. మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ మనిషి తీస్తారని నాకు నమ్మకం లేదా. తీస్తారు, ఎందుకు తీరు? అలాంటి బొచ్చుడు చూసాం మేము. ఎలా తీయాలో ఎలా చెయ్యాలో మాకు తెలుసు, మేము చెప్తాం రా. నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటే షాపింగ్ తీసుకెళ్ళి, లేదా అంటే నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే టెస్ట్ వేసి కూర్చుంటాను. ఏదో ఒకటి ఆలోచించుకో. తీసుకెళ్తానరా, పప్పుని పిల్లకి మేళం వాయించి తప్పుతుంది ఏంటి? బాబు మాకు వాడిపోయింది శుభ్రంగానే. వాడదేంటంటే అది నా జోబి అంతా ఖాళీ అయిపోయింది కదా, మనం నిప్పెట్టడమును అంటకపోవడమునా. అంటే ఇదంతా ఇంకొకసారి గాని మాత పెట్టుకుంటే నీకు ఎత్తడైపోద్ది. బయట నీకెలా చేస్తారు వాళ్ళ మూడు పరిస్థితి ఏముంది? అంతేగా 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 అంతేగా.